అవుతుందా? ఇక్కడ మనము ఇక్కడ సెర్చ్ చేయండి ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్. ఎన్ యూనిట్ ఎందుకు? టెస్ట్ కేసులు రాయడానికి. అవునా? ఎన్ యూనిట్ ఫ్రేమ్ వర్క్ ఎందుకు? టెస్ట్ కేసెస్ రాయడానికి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ టెంప్లెట్ తీసుకుంటే మీకు ఆ డిఎల్ఎల్స్ ప్లే రైట్ చేయడానికి కావాల్సిన డిఎల్ఎల్స్ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏం పని చేయకుండా. అర్థమైందా? సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఉంది నా టెంప్లెట్. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అంటాను. ఏదో మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ ఇస్తారు, నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటారు. లొకేషన్ ఇది ఎక్కడికి వెళ్ళిద్ది మీ ప్రాజెక్ట్? ఇది ఇక్కడికి వెళ్తుంది. మీరు ఏ ఫోల్డర్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తాం అనుకుంటున్నానంటే ఇప్పుడు డెల్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన ఫోల్డర్లో కూడా ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అంటారు. నెక్స్ట్ అన్నప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు ప్లే రైట్ ఏ ఫ్రేమ్ వర్క్తో మీరు చేశారు. ఏం ఫ్రేమ్ వర్క్? 8. .NET 8.6 కూడా ఉంది. రైట్? అని మనము .NET 8తో చేస్తున్నాం. ఓకే, .NET 6 ఓల్డ్ వన్. ఓకే, C# స్పెక్ఫ్లో కావాలంటే .NET 6తో వచ్చింది. కానీ ఇప్పుడు స్పెక్ఫ్లో అనేది ఫ్రేమ్ వర్క్ అది కంప్లీట్గా మార్కెట్ నుంచి అవుట్ అయిపోయింది. సో కరెంట్ ఫ్రేమ్ వర్క్ ఏంటి? మీరు ఇంటర్వ్యూలో అడుగుతాడు మిమ్మల్ని. చూడండి, ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేశారు? ఎన్ యూనిట్ ప్రాజెక్ట్. వాట్ ఫ్రేమ్ వర్క్ యూఆర్ సపోర్టింగ్ ఎన్ యూనిట్ విత్ ప్లే రైట్. ఆ ఫ్రేమ్ వర్క్ నేను తీసుకున్నా. ఓకే, ఆ ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ టెంప్లెట్ అది. తర్వాత మీ ప్రాజెక్ట్ నేము ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఇచ్చిన మీరు వేరే ఫోల్డర్ చూస్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళిపోయింది మీరు క్రియేట్ చేసే ప్రాజెక్ట్. ఓకే, తర్వాత మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు, బాగానే ఉంది. ఏ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నారు? .NET 8. ఓకేనా? అర్థమైందా? అట్లా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. క్లియర్? ప్లే రైట్ ప్రాజెక్ట్ అట్లా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం వచ్చి పడుద్ది మీ దాంట్లో. మీరు నార్మల్గా సెలీనియంకి అయితే డ్రైవర్ క్రియేట్ చేయాలి. ఆ డ్రైవర్ క్రియేట్ చేసే పని కూడా లేకుండా వాళ్ళే యాజ్ పార్ట్ ఆఫ్ ప్లే రైట్ టెంప్లెట్లోనే వాడు క్రియేట్ చేసి ఇస్తాడు. సో మనకి ఇక్కడ మన డ్రైవర్ అంటే ఏంటి? పేజ్ అనేది క్లాస్. పేజ్ ఈజ్ నథింగ్ బట్ సెలీనియంలో వెబ్ డ్రైవర్ ఎట్లాగో ప్లే రైట్లో పేజ్ అట్లాగా. సో పేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఒక క్లాస్కి పేజ్ అనే క్లాస్కి పేజ్ అనేది ఆబ్జెక్ట్. రైట్? ఆ ఆబ్జెక్ట్ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో సో మెనీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఆటోమేషన్ చేస్తాము. ఇంతవరకు క్లియరా? పేజ్ క్లాస్ ఏంటి? పేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓ పేజ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ మనకి మనం ఆ ప్రాజెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి ఉంది. ఇదంతా నేను క్రియేట్ చేయాల. ఈ పేజ్ టెస్ట్ క్లాస్ నేను క్రియేట్ చేయాల. ఈ ఇన్హెరిటెన్స్ నేను క్రియేట్ చేయాల. మనకి ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ త్రూ వచ్చింది. సో ఇప్పుడు మనకి హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ పేజ్ క్లాస్ ఈ గోల్ లేదు. ఇది ఎవరు క్రియేట్ చేశారు? జావా. ఈ టెంప్లెట్ మనం ఆ ప్రాజెక్ట్ చూజ్ చేసుకోగానే ఆ పేజ్ క్లాస్కి ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పని చాలా సింపుల్. ఏంటి? మనం ఆటోమేషన్ ఏం చేయాలి? మనం డైరెక్ట్గా స్క్రిప్టింగ్ మీద ఫోకస్ పెట్టడమే. సో స్క్రిప్టింగ్ మీద ఫోకస్ పెట్టాలంటే ఏం చేయాలి? ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్? ఆ ఫంక్షన్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు ఇది ఉంది, పేజ్.గో టు అసింక్. గో టు అనే ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ పేరు ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓపెన్ ద బ్రౌజర్. అవైట్ పేజ్.గో టు అసింక్. వాట్ ఇట్ విల్ డూ? ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? బ్రౌజర్ని Page ఓపెన్ చేస్తుంది. open the browser.
సో నేను ఈ ఓపెన్ అయిన బ్రౌజర్ని క్లోజ్ చేయాలనుకోండి, ఏంటి ఫంక్షను? Page dot await close. page dot close SU. అవైట్ అనేది కీవర్డ్, ఓకే, దాని గురించి మర్చిపోండి, అది మీరు Okay, sir. చెప్పకపోయినా పర్లే. Page dot close. అవైట్ పేజ్ డాట్ Page dot close. క్లోజ్. క్లోజ్ అసింక్. మీరు అవైట్ పెడితే అసింక్ కంపల్సరీగా ఉండాలి, అసింక్తో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే కాల్ చేసుకోవాలి. లేదనుకోండి, నేను అవైట్ పెట్టను, అప్పుడు పేజ్ డాట్ నార్మల్ క్లోజ్. ఇట్లా, ఓకేనా? సో పేజ్ డాట్ క్లోజ్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, ఇట్లా. ఇదేం చేసింది? బ్రౌజర్ ఓపెన్ చేసింది, క్లోజ్ చేసేసి. ఓకే, నౌ ఆటోమేషన్లో మనము ఏం చేస్తామంటే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ వన్ వెబ్ పేజ్. సో ఇది ఉందనుకోండి, ఇది ఒక అప్లికేషన్, రైట్? ఇది ఒక అప్లికేషన్, ఇది ఒక అప్లికేషన్, దీంట్లో మల్టిపుల్ పేజెస్, ఇదొక పేజు, ఇదొక పేజు, ఇదొక పేజు, ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి మన దగ్గర, రైట్? ఇవన్నీ ఏంటి? ఆల్ ద వెబ్ పేజెస్. ఈచ్ వెబ్ పేజ్ మనకి హెచ్టిఎంఎల్తో జనరేట్ అవుతుంది, అవునా? ఇది మీ అందరికి తెలుసు, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. సో ఈచ్ వెబ్ పేజ్ ఈజ్ జనరేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్. సో ఆటోమేషన్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ అబ్బా. ఆటోమేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ థింగ్. ఏంటి ఇద్దరు డ్రాప్ అయ్యారు? సో ఆటోమేషన్ అంటే మీరు మాన్యువల్గా ఏదైతే టెస్టింగ్ చేస్తున్నారో అదే యాక్టివిటీస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్ ద్వారా చేయడం, అంటే విత్ సమ్ అదర్ టూల్. అదే ఆ టూల్ ఈజ్ నథింగ్ బట్ ప్లే రైట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్లే రైట్లో కానీ సెలీనియం కానీ ఈ రెండు కూడా వెబ్ ఆటోమేషన్ టూల్స్. వెబ్ అప్లికేషన్స్ మాత్రమే, అంటే ఇంటర్నెట్ ద్వారా బ్రౌజ్ చేసే అప్లికేషన్స్ని టెస్ట్ చేయడానికి వాడతాం. సో ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో ఆటోమేషన్లో మూడు పనులు చేస్తాం. ఒకటి, ఈ ఎలిమెంట్ ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి, రైట్? రైట్, ఇక్కడ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి అనుకోండి. అంటే ఇది ఎక్కడైతే నేను యాక్షన్ పెర్ఫామ్ చేయాలో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. నేను దేని మీద యాక్షన్ పని చేయాలి? ఈ దీని మీద యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. సో ఐ నీడ్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఆటోమేషన్లో ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్. ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత యూ నీడ్ టు పెర్ఫామ్ ద యాక్షన్ ఆన్ దట్ ఎలిమెంట్. ఇది ఓకే. రెండు రెండు పనులు చేసాం. ఏం చేసాము? ఒకటి, ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసాము. రెండు, యాక్షన్ని పెర్ఫామ్. ఏంటి యాక్షన్ చేయడం అంటే? ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేశాం. ఏంటి? యూజర్ నేమ్ అడ్మిన్ అంట, ఎంటర్ చేశాం, రైట్? దిస్ ఈజ్ కాల్డ్, ఓకే, ఇది యాక్షన్ పెర్ఫామ్ చేయడం. తర్వాత మూడోది వ్యాలిడేషన్. అంటే నేను వాడు యూజర్ నేమ్ ఏమేమి ఎంటర్ చేయాలంటే అడ్మిన్ అని ఎంటర్ చేయాలి. నేను అడ్మిన్ ఎంటర్ చేశానా లేకపోతే వేరేది ఏదైనా ఎంటర్ చేశానా అసెప్ట్ చేయాలి, వ్యాలిడేషన్ చేయాలి, రైట్? నువ్వు కరెక్ట్గానే ఎంటర్ చేశావు అని వ్యాలిడేట్ చేయాలి, రైట్? ఎట్లా? సో ఇది ఆటోమేషన్ అంటే ఏంటి? త్రీ థింగ్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? మీరు ఏ అప్లికేషన్ అయితే మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటారో ఆ అప్లికేషన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత త్రీ థింగ్స్ వీ నీడ్ టు డూ మేజర్లీ. వాట్ ఈస్ ద త్రీ థింగ్స్? ఫస్ట్, యూ నీడ్ టు ఏ ఎలిమెంట్ మీద అయితే మీరు ఏ ఎలిమెంట్తో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నేను యూజర్ నేమ్ ఈ ఫీల్డ్లో నేను ఎంటర్ చేద్దాం అనుకో, ఇది ఒక టెక్స్ట్ బాక్స్, దీన్ని నేను ఐడెంటిఫై చేయాలి.
హౌ అది తర్వాత చెప్తా. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత రెండో పని ఏం చేయాలి? ఐ నీడ్ టు పెర్ఫార్మ్ ద యాక్షన్. ఓకే, ఏం యాక్షన్ చేద్దాం? ఎంటర్ టెక్స్ట్ కదా. ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసా, ఇక్కడ దీంట్లో కూడా ఇది ఒక ఎలిమెంట్, దీంట్లో కూడా ఐడెంటిఫై చేసి ఎంటర్ చేసా. తర్వాత ఇదిగో ఇది ఒక ఎలిమెంట్ కదా. ఏంటి? ప్రతిదీ కూడా ఒక వెబ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేశారు. దిస్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్, రైట్? ఎలిమెంట్ని ఫైండ్ చేయడం, యాక్షన్స్ని పెర్ఫామ్ చేయడం ఆటోమేటిక్ వే. ఇప్పుడు దాన్ని నేను మాన్యువల్గా చేశా. దాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ప్లే రైట్ టూల్. టూల్ అంటే ఇదేం మ్యాజిక్లు చేయట్లా. ప్రతిదానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఫంక్షన్ నేమ్ ఉండిద్ది. ఆ ఫంక్షన్తో మీరు మీకు కావాల్సింది పెర్ఫామ్ చేస్తే చాలు. ఓకేనా? సో ఆటోమేషన్ అంటే అర్థమైందా? ఫస్ట్ టూ థింగ్స్ ఏంటో చెప్పండి. త్రీ కాదు, టూ చెప్పండి. రోజా. Identifying the element, performing the action. ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్ అండ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్. ఇవి వస్తే ఆటోమేషన్ అయిపోయినట్టు. మూడోది వ్యాలిడేషన్. నేను చేసిన యాక్షన్ కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. అడ్మిన్ అడ్మిన్ ఇచ్చా, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ క్రెడెన్షియల్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద లాగిన్ బటన్. సో ఇక్కడ మెసేజ్ రావాలి, ఇన్వాలిడ్ లాగిన్ అటెంప్ట్. అట్లా కాకుండా ఎవరికైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ అవుతుంది అనుకో, విచ్ ఈజ్ ఇన్వాలిడ్ కదా. సో ఇక్కడ టెస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ నేను చేసేది, ఇక్కడ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా. ఏం జరగాలి? ఇన్కరెక్ట్ యూజర్ నేమ్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే అది అలౌ చేయాల్సిద్దా చేయదా? రోజా. అలౌ చేస్తుంది కానీ సార్ లాగిన్ మాత్రం అవ్వదు సార్. లాగిన్ అప్పుడు ఇట్స్ నాట్ లాగ్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇన్కరెక్ట్ డీటెయిల్స్, లేకపోతే ఇదిగో ఇన్వాలిడ్ లాగిన్ అటెంప్ట్, ఏదో మెసేజ్. వాడు డెవలపర్ ఏం చెప్పాడో, డెవలప్ చేసాడో, రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు క్లయింట్ ఏం చెప్పాడో ఆ మెసేజ్ రావాలి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు? ఇన్వాలిడ్ లాగిన్ అటెంప్ట్ అని చెప్తున్నారు. సో ఇది టెస్ట్ కేసు. అర్థమైందా? దీనికి అదే పాజిటివ్ టెస్ట్ కేసు అంటే ఏంటి? రోజా, పాజిటివ్ టెస్ట్ కేసు చెప్పు దీనికి. పాజిటివ్ టెస్ట్ కేస్ అంటే బోత్ యూజర్ నేమ్ ఈజ్ కరెక్ట్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కరెక్ట్ ఇస్తే ఇట్స్ ఏం షుడ్ బి జరగాలి? లాగిన్, బి లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ. అప్లికేషన్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, లేకపోతే వేరే పేజ్కి ఎక్కడికో వెళ్ళిద్ది. ఓకేనా? హోమ్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోయింది. అది దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్కి నేను రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తే ఏం జరగాలి? ఇక్కడే ఉంది కదా, అంటే నా టెస్ట్ కేస్ కరెక్ట్. నేను ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చా, ఐ డింట్ లాగ్డ్ ఇన్, దట్ ఈజ్ కరెక్ట్. అవునా కదా? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చినప్పుడు కూడా అది లాగిన్ అవుతుంది అనుకో, అసలు అప్లికేషన్ ఏం పని చేయనట్టు, రైట్? ఓన్లీ ఇట్ షుడ్ అలౌ ఓన్లీ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. వాడికి మాత్రమే లాగిన్ అవ్వాలి. దిస్ ఈజ్ ద పాజిటివ్ సినారియో. నెగిటివ్ సినారియో ఏంటి? ఐ ఎంటర్డ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ విచ్ ఈస్ నాట్ అలౌయింగ్. అలౌ చేయకుండా ఇక్కడ మెసేజ్ వస్తుంది, ఇన్వాలిడ్ లాగిన్ అటెంప్ట్. దిస్ ఈస్ ద నెగిటివ్ సినారియో. ఓకేనా? ఇది టెస్టింగ్ అంటే. సో మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మేజర్గా ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ మీద అయితే ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్, ఓకే, ఇన్స్పెక్ట్. ఏం చేయాలి? షబానా ఏం చేయాలి? ఐడెంటిఫై ట్యాగ్ నేమ్, షబానా, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఓకే, ఇదంటే మనకి ఈ సైడ్న హెచ్టిఎంఎల్ చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి హెచ్టిఎంఎల్ ట్యాగ్ వచ్చింది. ఇది అంటే ఇక్కడ ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. సో మీరు ఈ ఎలిమెంట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ వాడి మీరు ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ట్యాగ్ నేమ్. ఏం చెప్పుకున్నాం? నోట్ ప్యాడ్. హెచ్టిఎంఎల్లో ప్రతి ఒక్క ఎలిమెంటు ఒక ట్యాగ్ నేమ్ ఉంటుంది. ఇన్పుట్,
ఓకే, క్లాసు. సరే, ఇక్కడ నాకు ఈ ఎలిమెంట్ అనుకో, వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? సరే, ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోండి. ట్యాగ్ నేమ్, tag name ఓకే, at @ attribute equal to value. ఈక్వల్స్ టు వాల్యూ. మళ్ళీ ఇంకొక అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు వాల్యూ. ఎన్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఒకటే ఉండాలి, రెండే ఉండాలి, ఇట్లా ఏమీ లే. ఓకే, ఎండ్స్ విత్ సెమీకోలన్. మధ్యలో ఏదైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ ఉండిద్ది, ఏదో ఒక టెక్స్ట్. మళ్ళా ట్యాగ్ నేమ్. ఈ ట్యాగ్ నేమ్ మీ ఇష్టం వచ్చింది ఉండొచ్చు. ఇన్పుట్ ట్యాగ్ ఉండొచ్చు, డివ్ ట్యాగ్ ఉండొచ్చు. ఇవన్నీ ట్యాగ్స్. ఇన్పుట్ అంటే ఏంటంటే మేజర్గా ఇన్పుట్ అనేది, ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, దాన్ని ఇన్పుట్ ట్యాగ్ వాడతారు. బటన్ ఉందనుకోండి, ఇన్పుట్ ట్యాగ్ ఉండిద్ది. ఈ చెక్ బాక్స్ ఉందనుకోండి, ఇన్పుట్ ట్యాగ్ ఉండిద్ది. ఓకే, డివ్ అంటే సెక్షన్ అన్నమాట. ఇది ఈ సెక్షన్లో ఈ కంట్రోల్స్ ఉన్నాయి అని అర్థం. కాకపోతే అది కూడా ఒక ట్యాగే. వాట్ ఈజ్ అ డివ్ అనేది ఒక సెక్షన్. ఓకే, ఆ సెక్షన్లో అది కూడా ఒక హెచ్టిఎంఎల్ ట్యాగే. ఓకేనా? సో హెచ్టిఎంఎల్ అంటే ఇంతే. హెచ్టిఎంఎల్ ఏముంటాయి? హెచ్టిఎంఎల్ ప్రతి మీ వెబ్ ఎలిమెంట్లో ఒక ట్యాగ్ ఉండిద్ది. ఎన్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ, యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ, యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ. సో మనం ఎలిమెంట్ని దేన్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం? మన ట్యాగ్కి ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆ యాట్రిబ్యూట్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి మనము ఐడెంటిఫై చేస్తాం ఎలిమెంట్ని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటే ఇది సో మనకి ఇక్కడ వస్తుందా? వచ్చింది. రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అందరు కనిపిస్తుందా? Yes, sir. ఓకేనా? సో ఇది ఇన్పుట్ అని మనకు కావాల్సిన ఎలిమెంట్ ఇది. ఇదేంటి? ట్యాగ్ నేమ్ ఏంటి? Input. ఇన్పుట్. ఇదేంటి? Attribute. యాట్రిబ్యూట్. దాని వాల్యూ ఇది. ఇదేంటి? So attribute. వాల్యూ. So ఇదేంటి? value. Data. It's also attribute, sir. యాట్రిబ్యూట్. దాని వాల్యూ ఇది. ఇదేంటి? ID is attribute. Username is value. అదేంటి? ID, sir. ఐడి. అది ఏంటి? ఇప్పుడు దాకా మరి Attribute, sir. యాట్రిబ్యూట్. ఇది Value. వాల్యూ. ఇది Attribute. ఇది Value. ఓకేనా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏదో ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసి, ఒకటి కానీ మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ కాంబినేషన్ కానీ యూజ్ చేసి మనం ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. సో అప్పుడు నాకు ఎలిమెంట్, ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ద ఎలిమెంట్. వెన్ ఐ గాట్ ద ఎలిమెంట్, ఐ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా ఐడెంటిఫై చేస్తాను చూడండి. పేజ్ అనేది మన ఆబ్జెక్ట్ కదా. ప్లేరైట్లో నువ్వు పేజ్ని, వెబ్ పేజ్తో పని చేయాలంటే పేజ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దాని పేరు పేజ్. ఓకే, పేజ్ డాట్ లొకేటర్. యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ అంటే కదా. జావాలో అయితే పేజ్ డాట్, అదే మన సెలీనియం టూల్ అనుకోండి, ఏమంటారు, బై డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఫంక్షన్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే లొకేటర్. ఓకే, ఈ లొకేటర్లో ఫస్ట్ నేను ఇప్పుడు ఐడి అనుకోండి, ఇది ఐడి. ఐడి అట్రిబ్యూట్ ఉందా? సో ఐడి ఉంది కాబట్టి
నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే హ్యాష్ సింబల్ పెడతా. ఐడి అంటే ఏంటి? హ్యాష్ సింబల్. ఓకే, ఇట్లా పెడుతున్నా. సో యూ కెన్ ఫైండ్ దిస్ ఎలిమెంట్, యూ గాట్ ద ఎలిమెంట్. ఓకే, లేదు, దీన్ని పేజ్ డాట్ క్లాస్ ఉందనుకోండి, క్లాస్తో ఐడెంటిఫై చేద్దాం అనుకుంటా. ఓకే, ఇది కదా క్లాస్. దీన్ని కాపీ చేసుకోండి. అది క్లాస్ అని మీకు ఎట్లా? ఒక డాట్ సింబల్ పెడితే అది క్లాస్. ఓకే, సో నేను రెండు చెప్పా. మీ ఎలిమెంట్లో ఐడి ఉంటే ఏం ఏం వాడాలి? డైరెక్ట్గా వాల్యూ హ్యాష్. తీసుకోండి, వాల్యూ ఇక్కడ పేస్ట్ చేయండి, దాని ముందు ఐడి సింబల్. ఐడి సింబల్ ఏంటి? హ్యాష్. హ్యాష్. సో అట్లా చెప్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ బై ఐడి. ఓకే, నౌ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో అంటే ఈ యాట్రిబ్యూట్ వాల్యూ కాపీ తీసుకోండి, పేస్ట్ చేయండి. ఓకే, అది క్లాస్ నేమ్ అని ఎట్లా చెప్పిద్ది? ఈ డాట్ సింబల్ ఉంది చూసారా? డాట్. డాట్ ఉంటే ఓకే, యు ఆర్ యూజింగ్ క్లాస్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్ అని అర్థం అనమాట. అదే హ్యాష్ సింబల్ ఉంటే యు ఆర్ యూజింగ్ ఐడి, ఐడి. యు ఆర్ గోయింగ్ బై, యు ఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్ బై ఐడి అని అర్థం. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మనం సింపుల్గా దీని మీద టెక్స్ట్, దీన్ని ఐడెంటిఫై చేద్దాం. మీకు చూపించాను కదా ఇప్పుడు. సో మన వెబ్ పేజ్ ఏంటి? ఈ పేజ్తో చేస్తున్నాము. రైట్, సో నా పేజ్ ఓపెన్ అయింది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? అవాయిడ్ పేజ్, నేను ఎలిమెంట్ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. పేజ్ డాట్ లొకేటర్ ఇది వాడి నేను ఏం చేద్దాం అనుకున్నా? ఐ ఆమ్ ట్రైంగ్ టు ఐడెంటిఫై, నా ఎలిమెంట్కి ఐడి ఉంది కాబట్టి నా పని చాలా సింపుల్. ఐడి అనేది ప్రతి ఎలిమెంట్కి యూనిక్గా ఉండిద్ది మ్యాక్సిమం టైమ్స్, 99%. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ బై ఐడి. అవునా? ఐడి ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలి, ఎంటర్ యూజర్ నేమ్. సో దానికి ఐడి ఉంది, ఐ విల్ గో బై ఐడి. దీనికి అవాయిడ్ లేదు. లొకేటర్ అసింక్ అనేది ఉందా? లేదు కదా, జస్ట్ లొకేటర్ ఉంది. రైట్, సో యు ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఇది ఐడియా ఏంటి? నేమా, క్లాసా, ఏంటి అసలు యూజర్ నేమ్ అని? వాల్యూ. ఐడి. ఎట్లా హ్యాష్ చెప్తారు అది పెట్టాలి ఐడి సార్. అని? హ్యాష్ ఐడి. పెట్టాలి సార్. హ్యాష్ హ్యాష్. సింబల్ పెడితే వెరీ సింపుల్ కదా. సో యు ఆర్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. సో వేర్ యూజర్ నేమ్ పెట్టేసుకో. వేర్ ఎందుకు పెట్టాను? దాని టైప్ ఏందో నాకు తెలియదు కాబట్టి వేర్ పెట్టా. రైట్, లొకేటర్ యూజర్ నేమ్ వచ్చేసింది. సో నాకు ఆ టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది ఇప్పుడు. నౌ ఐ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ టెక్స్ట్ బాక్స్లో ఏం చేస్తున్నాను చెప్పండి ఇక్కడ? ఏం యూజర్ నేమ్ చేశాను అక్కడ? ఎంటర్ చేయండి. ఆ? యూజర్ నేమ్. ఆ, ఏం చేశాను? యూజర్ నేమే ఏం చేశాను? ఎంటర్ చేశాను. ఓకేనా? నేను ఎస్. టెక్స్ట్ని ఎంటర్ చేశా. టెక్స్ట్ బాక్స్ ఉంది అక్కడ, టెక్స్ట్ని ఎంటర్ చేశా. అంటే ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలి? ఎంటరింగ్ ద టెక్స్ట్. దేని మీద? ఈ కంట్రోల్ మీద. నాకు కంట్రోల్ వచ్చింది, యూజర్ నేమ్ అనే కంట్రోల్ నా దగ్గరకు వచ్చింది. రైట్, దాంట్లోకి నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి. టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి? ఫిల్ అసింక్. అసింక్ ఉంది కాబట్టి ఏముండాలి ఇక్కడ? ఆ వైట్ ఉండాలి. రైట్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఒక పారామీటర్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడండి, వాల్యూ
యూ నీడ్ టు పాస్ ద వాల్యూ. ఏంటి అడ్మిన్, నేనేమి నీ ఇష్టం ఇచ్చింది ఇచ్చుకో. ఓకే, ఐ ఎంటర్డ్ యూజర్ నేమ్. రెండోది ఫాస్ట్గా, ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ దిస్ ఎలిమెంట్. ఎట్లా? ఇది కర్సర్ చూడండి, నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ రాలా, మళ్ళా ఇంకోసారి క్లిక్ చేస్తున్నా, వెళ్ళా ఇక్కడికి. సో నాకు ఏ కంట్రోల్ కావాలో అది ఇక్కడ హైలైట్ అయింది, చూసుకోండి. కనిపిస్తుందా హైలైట్ అయ్యి బ్లూ కలర్? సో ఎస్ సార్. ఈసారి కూడా దానికి ఐడి ఉంది. ఐడి ఉన్నప్పుడు బెస్ట్ థింగ్ ఆల్వేస్ గో ఫర్ ఐడి. ఐడికి యూజ్ చేయండి. సో పేజ్ ఫంక్షన్ ఏంటి? ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి లొకేటర్ అనేది ఫంక్షన్. ఏం సెలెక్టర్ వాడుతున్నాం? ఐడి పాస్వర్డ్ ఐడి వాడుతున్నాం. ఫస్ట్ దీనికి ఇది ఏంటి? ఐడియా, నేమా, ఏం అట్రిబ్యూట్ ఇది? ఐడి సార్. ఐడి ఐడి సార్. హ్యాష్ సింబల్. హ్యాష్ ఓకే, సో దీనికి ఒక పేరు, దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. వేరియబుల్ నేమ్ సింపుల్ పాస్వర్డ్ అనే వేరియబుల్ నేమ్ స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఐ లొకేటర్. వాట్ ఈస్ ద డేటా టైప్? ఇప్పుడు మనకి స్ట్రింగ్, ఇంట్ ఎట్లా డేటా టైప్. సో వెబ్ ఎలిమెంట్స్ కి డేటా టైప్ ఏంటి? ప్లేరైట్ లో ఐ లొకేటర్. ఐ లొకేటర్ అనేది ఏంటి? డేటా టైప్. ఓకేనా? మన పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్. ఇది వాట్ డేటా టైప్? లొకేటర్ డేటా టైప్. అంటే ఇప్పుడు నా దగ్గర వెబ్ ఎలిమెంట్ వచ్చేసింది, పాస్వర్డ్ అనే వెబ్ ఎలిమెంట్ వచ్చింది. దీంట్లో ఏం చేద్దాం? వాట్ ఈస్ ద టెక్స్ట్ ఐ వాంట్ టు డూ? పాస్వర్డ్ డాట్ ఏం చేస్తున్నాను చెప్పండి. ఇక్కడ ఏ యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాను? ఫిల్ అసింక్. యాక్షన్ ఏంటి? ఏం చేస్తున్నా? ఎంటరింగ్ ద డేటా. ఎంటరింగ్ ద డేటా అంటే ఫిల్. ఏం ఫంక్షన్ వాడాలి టెక్స్ట్ ఎంటర్ చేయడానికి? ఇక్కడ ఫిల్ టెక్స్ట్ అసింక్. ఎంటర్ చేస్తున్నాం. ఏం ఫంక్షన్ వాడాలి టెక్స్ట్ ఎంటర్ చేయడానికి? రోజా? ఫిల్ సార్. ఉమ్. ఫిల్ అసింక్. అసింక్ వచ్చింది కాబట్టి అవాయిడ్. అసింక్ ఉంది కాబట్టి ఆ వైట్ కీవర్డ్ అవాయిడ్. పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేశా ఏదో ఒకటి, అడ్మిన్ అనేది ఎంటర్ చేశా ఇక్కడ కూడా, లేకపోతే అడ్మిన్ 123 అనేది ఎంటర్ చేశా. ఇప్పుడు రెండు అయిపోయినాయి. యూజర్ నేమ్ ఎంటర్ చేసా, పాస్వర్డ్ ఎంటర్ చేసా. ఇదేంటి? ఈ ఎలిమెంట్ కావాలి. ఓకే, దీనికి ఏముందో చెప్పండి, ఏం వాడతాం దీనికి? ఆ ఐ. రజియా గారు, షబానా, షబానా ఎస్ ఉన్నావా? సార్. ఎస్ సార్. సో దీనికి ఇప్పుడు కనిపిస్తుందిగా, మొబైల్లో ఉన్నావా ల్యాప్టాప్లో ఉన్నావా? ఎస్ సార్. మొబైల్లోనే సార్. నీకేం కనిపించదు, అట్లా కనిపిస్తుందా? సార్ అట్రిబ్యూట్స్ చెప్పు, దానికి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో? ఓన్లీ అట్రిబ్యూట్స్, నాట్ వాల్యూస్. టైప్, ఐడి, వాల్యూ, క్లాస్. ఓకే, మనం బై డిఫాల్ట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, ఏ అట్రిబ్యూట్కి ఇవ్వాలి? ఐడి. ఐడికి ఇవ్వాలి. ఇక్కడ ఏముంది? లాగిన్. ఐడి లాగిన్. సో నేను ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి, రైట్? సో చేయాలంటే ఏం చేయాలి? ఏం ఫంక్షన్ వాడాలి ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి? లొకేటర్, ఐడి. రైట్? లొకేటర్లో ఐడి వాడుతున్నాం. అది ఐడి అని ఎట్లా చెప్పాలి నేను? సింపుల్, ఇది యాష్. సింపుల్ పెడితే దీన్ని ఒక వేరియబుల్లో, ఆ ఎలిమెంట్ వచ్చింది కదా, దాన్ని ఎలిమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఏం పెడుతున్నా? లాగిన్ బటన్. డేటా టైప్ ఏంటి? ఐ లొకేటర్. నాకు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుండేది. అసలు ప్రాక్టీస్ చేయకపోతే అర్థం ఉండదు. ఇది బటన్ని
నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పండి ఇక్కడ, దాన్ని బట్టి మీరు యాక్షన్ ఏదో చెప్పాలి. నేను ఏం చేశాను ఇక్కడ, క్లిక్ ఏం చేశాను చేశాను? సార్. ఆ? ఇదిగో ఈ బటన్ మీద ఏం చేశా షబానా, క్లిక్ చేశాను. క్లిక్ చేశారు సార్. క్లిక్ చేశాను కదా. సో ఎస్ క్లిక్ సార్. చేయాలంటే దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది, లాగిన్ బటన్ డాట్ క్లిక్. క్లిక్ అసింక్ కాబట్టి ఏం కీవర్డ్ ఉండాలి, అవైట్. అవైట్. సో ఇది అవైట్. ఇది నా టెస్ట్ స్క్రిప్ట్. ఓకేనా, చూడండి ఆటోమేషన్ అయిపోయింది, నేర్చేసుకున్నారు అంతే. సో ఆటోమేషన్ చేయడానికి ఏం చేయాలబ్బా మనం, ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్ పెర్ఫార్మింగ్ ద యాక్షన్. ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్ పెర్ఫార్మింగ్ ద యాక్షన్. ఇక్కడ చూడండి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇది డీబగ్గర్ అంటారు. ఓకే, ఇది బ్రౌజరు, దానికి డీబగ్గర్, రెండు అటాచ్ అయి ఉంటాయి. నువ్వు డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ కొడితే మొత్తం మీరు ఏం చెప్పారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అడ్మిన్ అడ్మిన్ అయిపోయింది. చూసారా, నేను క్లోజ్ చేయకుండా ఉంచాను అనుకో మీకు అర్థమైంది, పేజ్ క్లోజ్ చేస్తే అది అయిపోతుంది కాబట్టి. సో ఫ్రేమ్వర్క్లో వాళ్ళు ఆల్రెడీ టేకెన్ కేర్ మైట్ బి క్లోజ్ అనేది. ఎంత ఫాస్ట్గా చేసేసింది చూసారా, బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇది ఇక్కడ మీరు